అది డిసెంబర్ 5, 2000 సంవత్సరం. ఇండియన్ టీంకి 3 సార్లు వరల్డ్ కప్లో కెప్టెన్గా చేసిన మొహమ్మద్ అజారుద్దీన్ని అజయ్ శర్మని ఫిక్సింగ్ కేసులో లైఫ్ టైం బ్యాన్ చేశారు. స్టార్ క్రికెటర్ అయిన అజయ్ జడేజాని, మనోజ్ ప్రభాకర్ని 5 ఇయర్స్ బ్యాన్ చేశారు. అసలు అండర్ వరల్డ్ కోసం మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్లోకి ఫిక్సింగ్ స్కాండల్ ఎలా వచ్చిందనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 2000 సంవత్సరంలో దుబాయ్లో ఉంటున్న కొంతమంది అండర్ వరల్డ్ క్రిమినల్స్ అయిన దావుద్ ఇబ్రహీం మరియు చోటా షకీల్ ఢిల్లీలో ఉంటున్న కొంతమంది బిజినెస్ మ్యాన్లకి ఫోన్ చేసి 5 కోట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఢిల్లీ ఇన్స్పెక్టర్ అయిన ఈశ్వర్ సింగ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఈశ్వర్ సింగ్ ఇండియా నుంచి ఈ దుబాయ్ నంబర్లకి ఎవరైనా వ్యక్తులు కాల్ చేస్తున్నారా అని చూస్తే సలీం హటేలి అనే వ్యక్తి ఎక్కువగా ఈ దుబాయ్ నంబర్స్ కి ఇండియా నుంచి కాల్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సలీం హటేలి దుబాయ్ నంబర్స్ తో పాటు టీ సిరీస్ ఫౌండర్ అయిన గుల్షన్ కుమార్ ఒక తమ్ముడైన కృష్ణ కుమార్ కి కాల్ చేస్తున్నాడు. అప్పట్లో గుల్షన్ కుమార్ చనిపోవడానికి దావుద్ కి సంబంధం ఉందని పోలీసులకి ఒక అనుమానం ఉండేది. ఇప్పుడు మళ్ళీ టీ సిరీస్ కి దావుద్ ఇబ్రహీంతో సమస్య ఉంది ఏమో అనుకొని పోలీసులు కృష్ణ కుమార్ ఫోన్ ని ట్యాప్ చేయడం మొదలు పెట్టారు. ఇన్స్పెక్టర్ ఈశ్వర్ సింగ్ గారు 2 కానిస్టేబుల్ ని 24 గంటలు కృష్ణ కుమార్ ఫోన్ లో ఏం మాట్లాడుతున్నాడో వినడానికి నియమించారు. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం ఇండియాతో 2 టెస్ట్ మ్యాచ్లు, 5 వన్డే మ్యాచ్లు ఆడడానికి ఇండియాకి వచ్చారు. ఈ సిరీస్ జరుగుతున్న సమయంలోనే లండన్ కి చెందిన సంజీవ్ చావ్లా అనే వ్యక్తి ఇండియాకి వచ్చాడు. తన దగ్గర ఇండియా నెంబర్ లేకపోవడంతో తన ఫ్రెండ్ అయిన కృష్ణ కుమార్ తన ఫోన్ ని సంజీవ్ చావ్లాకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ 2 కానిస్టేబుల్లు సంజీవ్ చావ్లా ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు. సంజీవ్ చావ్లా కేవలం ఎవరితోనో ఫోన్లో క్రికెట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఆ 2 కానిస్టేబుల్లు వెళ్ళి ఈశ్వర్ సింగ్ గారికి చెప్పారు. వీళ్ళకి అండర్ వరల్డ్ కి సంబంధం లేదని చెప్పారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతుంది. 2 కానిస్టేబుల్లలో ఒక కానిస్టేబుల్ ఇంట్లో మ్యాచ్ చూస్తున్నాడు. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రాంజీ కామెంటేటర్స్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడే ఈ కానిస్టేబుల్ కి అర్థమైంది సంజీవ్ చావ్లాతో రోజు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదని, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన హ్యాన్సీ క్రాంజీ అని. ఈ విషయం తన హయ్యర్ ఆఫీషియల్స్ కి చెప్పాడు. అప్పుడు పోలీసులు దూరదర్శన్ వాళ్ళ దగ్గర నుంచి మ్యాచ్ ఫుటేజ్ ని కలెక్ట్ చేసి సంజీవ్ చావ్లాతో ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి యొక్క వాయిస్ తో కంపేర్ చేసి చూస్తే 2 వాయిస్లు ఒక్కటే అని అర్థమైంది. పోలీసులు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. వీళ్ళు ఏదైతే ఫోన్ లో మాట్లాడుకుంటున్నారో తర్వాత రోజు మ్యాచ్ లో అదే జరుగుతుంది. అది మార్చ్ 15, 2000 సంవత్సరం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి ముందు రోజు హ్యాన్సీ క్రాంజీ సంజీవ్ చావ్లాతో ఇలా అన్నాడు. తర్వాత రోజు జరిగే మ్యాచ్ లో హర్షల్ గిబ్స్, నిక్కీ, పీటర్ స్టైడ్రామ్ ఎవ్వరూ 20 రన్స్ కన్నా ఎక్కువ కొట్టరని చెప్పాడు. తర్వాత రోజు మ్యాచ్ లో హర్షల్ గిబ్స్ 19 రన్స్ చేశాడు, నిక్కీ 14 రన్స్ చేశాడు, పీటర్ స్ట్రైడమ్ 1 రన్ చేశాడు. ఢిల్లీ పోలీసులు ఈ ఎవిడెన్స్ లతో చీటింగ్ కేసుని నమోదు చేశారు. సిరీస్ అయిపోయాక ప్రూఫ్స్ ని సబ్మిట్ చేసి పబ్లిక్ కి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్దామనుకున్నారు. సిరీస్ అయిపోయింది. పోలీసులు ఈ విషయాన్ని ప్రెస్ కి రిలీజ్ చేశారు. అయితే ఫైనల్ వన్డేకి 4 రోజుల ముందే సంజీవ్ పోలీసుల నుంచి తప్పించుకొని లండన్ కి పారిపోయాడు. అది ఏప్రిల్ 8, 2000 సంవత్సరం. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రెస్ మీట్ పెట్టి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఒక కమిషన్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టారు. హ్యాన్సీ క్రాంజీ మీద ప్రెజర్ ఎక్కువ అవ్వడంతో హ్యాన్సీ క్రాంజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశానని ఒప్పుకున్నాడు. చివరగా జరిగిన నాగ్పూర్ వన్డే మ్యాచ్ లో హర్షల్ గిబ్స్ కి 20 రన్స్ కన్నా తక్కువ కొట్టమని $15,000 హ్యాన్సీ ఆఫర్ చేశాడు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అయిన హెన్రీ విలియమ్స్ తను వేసే 10 ఓవర్ల స్పెల్లో
50 రన్ల కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పాడు. కానీ హర్షల్ గిబ్స్ 74 రన్స్ చేశాడు. హెన్రీ విలియమ్స్ కి ఇంజురీ అవ్వడంతో బౌలింగ్ వెయ్యలేదు. తనకి క్రికెట్ బుక్కీ అయిన ఎంకే గుప్తాని అజరుద్దీన్ పరిచయం చేశాడని చెప్పాడు. ఎప్పుడైతే హ్యాన్సీ క్రాన్జీ అజరుద్దీన్ పేరు చెప్పాడో ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ వేయించింది. సిబిఐ మొదటగా ఎంకే గుప్తాని పట్టుకొని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. ఎంకే గుప్తా ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఇతను క్రికెట్ మ్యాచెస్ మీద బెట్టింగ్ వేసేవాడు. ఇతను చాలా తెలివైన వాడు అని గమనించిన అండర్ వరల్డ్ వాళ్ళు ఇతనికి ఒక పనిని అప్పగించారు. అదేమిటంటే రంజీ మ్యాచెస్ మరియు ఇతర డొమెస్టిక్ మ్యాచెస్ కి వెళ్ళి ఆ టోర్నమెంట్ లో ఆడుతున్న టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఇండియాకి ఫ్యూచర్ లో ఆడబోతారో వాళ్ళని కనిపెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ని పెంచుకోవాలి. అలా 1988లో ఎంకే గుప్తా ఒక లోకల్ టోర్నమెంట్ లో అజయ్ శర్మ అనే క్రికెటర్ ని కలిశాడు. అజయ్ శర్మ చాలా టాలెంటెడ్, కానీ తనొక్క పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇది కనిపెట్టిన ఎంకే గుప్తా అజయ్ శర్మకి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది 1990 సంవత్సరం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ మొదలయ్యింది. అజయ్ శర్మ ఎంకే గుప్తాకి మనోజ్ ప్రభాకర్ అనే క్రికెటర్ ని పరిచయం చేశాడు. మనోజ్ ప్రభాకర్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ని ఎంకే గుప్తాకి షేర్ చేసేవాడు. అదే సంవత్సరం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ జరగబోతుంది. ఎంకే గుప్తా ఈ సిరీస్ కి ముందు మనోజ్ ప్రభాకర్ కి 40,000 రూపాయలు ఇచ్చాడు. ఈ సిరీస్ లో కూడా తనకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే సిరీస్ అయిపోయాక మారుతి జిప్సీ కార్ ఎంత ఖరీదు ఉంటుందో అన్ని డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇది విన్నాక పోలీసులు మనోజ్ ప్రభాకర్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. మనోజ్ ప్రభాకర్ ఈ ఫిక్సింగ్ మ్యాచెస్ లో నవజోత్ సింగ్ సిద్ధు, కపిల్ దేవ్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పాడు. 1994లో జరిగిన సింగర్ కప్ లో మ్యాచ్ ఓడిపోమని కపిల్ దేవ్ తనకి 25 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడని చెప్పాడు. ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని సిబిఐ అడిగింది. అప్పుడు మనోజ్ ప్రభాకర్ ఇలా చెప్పాడు. ఒకరోజు మనోజ్ ప్రభాకర్ మద్రాస్ లో బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతుంటే ఇండియన్ కెప్టెన్ అజరుద్దీన్ తన దగ్గరికి వచ్చి తనకి ₹1 కోటి కావాలని ఎవరైనా అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అయితే అప్పుడు మనోజ్ ప్రభాకర్ తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారని అజరుద్దీన్ కి ఎంకే గుప్తాని పరిచయం చేశాడు. అది 1995 సంవత్సరం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో అజరుద్దీన్ మరియు ఎంకే గుప్తా కలుసుకొని డీల్ కుదుర్చుకున్నారు. ఈ ₹1 కోటికి గాను అజరుద్దీన్ తనకి కొన్ని మ్యాచ్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎంకే గుప్తా అడిగాడు. అది 1996 సంవత్సరం ఇండియా, ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య టైటాన్ కప్ సిరీస్ జరుగుతుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇండియా ఆ రోజు ఆస్ట్రేలియాతో ఓడిపోవాలి. ప్లాన్ బాగానే జరుగుతుంది అనుకునే సమయంలో సచిన్ వచ్చి మ్యాచ్ ని గెలిపించేశాడు. అలానే ఫైనల్ మ్యాచ్ కూడా బుకీస్ ఒకలా ప్లాన్ చేస్తే మ్యాచ్ ఇంకొకలా జరిగింది. దానితో బుకీస్ కి చాలా లాస్ వచ్చింది. ఈ సిరీస్ అయిపోయాక అజయ్ శర్మ మరియు ఎంకే గుప్తా అజరుద్దీన్ ని కలిసి ఈ లాసెస్ ని కవర్ చేయడానికి సహాయం చేయమని అడిగారు. దానికి అజరుద్దీన్ ఒప్పుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసాక సిబిఐ వాళ్ళు సచిన్ టెండూల్కర్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. అప్పుడు సచిన్ ఇలా చెప్పాడు. నాగపూర్ లో జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో మనోజ్ ప్రభాకర్ మరియు నయాన్ మోంగియా చాలా స్లోగా బ్యాటింగ్ చేశారని, కానీ కెప్టెన్ మరియు మేనేజ్మెంట్ వాళ్ళని ఏం అనలేదని, మ్యాచ్ జరిగాక సచిన్ వాళ్ళతో మాట్లాడలేదని చెప్పాడు. ఈ ఎవిడెన్స్ లన్నీ సేకరించి సిబిఐ మొహమ్మద్ అజరుద్దీన్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. కానీ అజరుద్దీన్ ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పాడు. అప్పుడు సిబిఐ ఎంకే గుప్తా పక్క రూమ్ లోనే ఉన్నాడని, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాయని ఒప్పుకున్నాడు. 1996లో జరిగిన టైటాన్ కప్ లో ఒక మ్యాచ్ ని, 1997లో శ్రీలంకలో జరిగిన పెప్సీ ఏషియా కప్ లో ఒక మ్యాచ్ ని, ఈ 2 మ్యాచ్లలో మాత్రమే తను ఎంకే గుప్తాకి సహాయం చేశాడని చెప్పాడు. అక్టోబర్ 2000 సంవత్సరంలో సిబిఐ అజరుద్దీన్ తన టీమ్మేట్స్ అయిన అజయ్ జడేజా,
నయాన్ మోంగియాతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. డిసెంబర్ 2000 సంవత్సరంలో బీసీసీఐ అజారుద్దీన్ మరియు అజయ్ శర్మలకు లైఫ్ టైం బ్యాన్ విధించింది. అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్లకు 5 సంవత్సరాల బ్యాన్ ని విధించింది. 2003 సంవత్సరంలో అజయ్ జడేజా ఫిక్సింగ్ చేశాడని ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఢిల్లీ కోర్టు తన మీద ఉన్న బ్యాన్ ని తీసేసింది. 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అజారుద్దీన్ మీద ఉన్న లైఫ్ టైం బ్యాన్ ని తీసేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.